హలో గైస్, ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ నేను ఒక ఫుల్ ఫేస్ మేకప్ చేసుకొని సో లెట్స్ డూ ఇట్. సో ఈరోజు ఏంటంటే మాకు ఫోటోషూట్ అనమాట స్క్రబ్స్లో. సో యాక్నీ మార్క్స్ అవన్నీ కవర్ అవ్వడానికి నేను కలర్ కరెక్టర్ అయితే పెట్టాను. దాని తర్వాత ఐఎమ్ డ్రైయింగ్ ఇట్. నా షేడ్ ఫౌండేషన్ అయితే నేను కొంచెం ఎక్కువగానే అప్లై చేశాను, ఎందుకంటే కెమెరాలో బాగా కనిపించడానికి. సో అండర్ ఐస్ వచ్చేసి కన్సీలర్ ఫ్రమ్ మేబ్లిన్ అనుకుంటా. దాని తర్వాత ఐబ్రోస్కి మాత్రం జెల్ పెట్టాను సో దట్ ఇట్ విల్ బి ఇన్ ప్లేస్ అని. యాజ్ యూ నో నాకు ఐ మేకప్ ఎక్కువ రాదు. సో నేనైతే ఔటర్ క్రీజ్ ఏరియాలో వచ్చేసి బ్రౌన్ ఐ షాడోని అప్లై చేశాను. సో ఇన్నర్ క్రీజ్ ఏరియాలో షిమ్మర్‌ని యాడ్ చేశాను. ఆ సేమ్ బ్రౌన్ థింగ్‌నే వాటర్ లైన్ కింద కూడా యాడ్ చేశాను. సో ఐబ్రోలో గ్యాప్స్ ఉంటే ఐబ్రో పౌడర్‌తో ఫిల్ చేసేసాను. ఐలాషెస్‌ని నీట్‌గా కర్ల్ చేసి దానికి షుగర్ నుంచి తీసిన మస్కారా అయితే అప్లై చేశాను. సో ఇలా ఒక 2 కోట్స్ అయితే అప్లై చేశాను. తర్వాత మేబ్లిన్ నుంచి ఒక న్యూడ్ షేడ్ లిప్‌స్టిక్ అయితే బ్లష్ కింద యూజ్ చేశాను. ఎందుకంటే ఇది స్క్రబ్ కదా! ఐ డోంట్ వాంట్ టు లుక్ టూ గ్లామ్ అని. సో దాని తర్వాత కొంచెం పౌడర్ కాంటోర్ ఉంటే అది అప్లై చేశాను ఫ్రమ్ షుగర్. లేటర్ ఆన్ కళ్ళు కొంచెం ఎలివేట్ అవ్వాలని కాజల్ అయితే అప్లై చేశాను. దాని తర్వాత ఒక డార్క్ షేడ్ లిప్‌స్టిక్ తీసుకొని స్మర్జ్ చేసి దాని లోపల సేమ్ బ్లష్‌కి ఏమైతే పెట్టానో లిప్‌స్టిక్ అదే లిప్ ఇన్నర్ సైడ్ కూడా ఫిల్ చేశాను. సో ఫైనల్లీ మొత్తం మేకప్ అంతా సెట్టింగ్ స్ప్రే చేసి డ్రై అయితే చేశాను. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. చాలా బాగుండే ఆ రోజు అండ్ ఫోటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటది. నచ్చితే గనుక ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై. టేక్ కేర్. సీ యూ.